వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వాళ్ళే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళని ప్రభావితం చేసేందుకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పటికే ఉపయోగించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఒక కీలకమైన డిస్కషన్ జరుగుతుంది. అది అభివృద్ధి. ఎందుకంటే డెవలప్మెంట్కి సంబంధించి ఎవరికి వాళ్ళే వాళ్ళదైన డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి అంటూ ఇప్పటికే పాలకపక్షం అడుగుతుంటే అభివృద్ధి జరగాలంటే మీరు ఖచ్చితంగా మాకే ఓటేయాలని చెప్పి కూటమి నుంచి విపక్షాలు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకీ అసలు అభివృద్ధి అనే పదానికి ఏంటి ఆ డెఫినేషను, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన ఈ డెఫినేషన్లు ఎందుకు చెప్తున్నారన్న ఒక విషయంపైన అయితే ఖచ్చితంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతోంది. వీళ్ళు ఇప్పటికే ప్రారంభించిన పోర్టులు, లేకపోతే అంతేకాకుండా ఆర్బీకేల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి గ్రామంలో క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళ అభివృద్ధిగా చెప్పుకుంటూ ఉంటే, మరి నిజంగానే అభివృద్ధి జరిగి ఉంటే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయన్న మరొక ప్రశ్న ఇప్పటికే ప్రతిపక్షం అడుగుతోంది. అంతేకాకుండా గతంలో అంటే 2014 నుంచి 2019లో వాళ్ళు చేసిన అభివృద్ధిని చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు అభివృద్ధి అనే విషయంపైన ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు అభివృద్ధి అంటే ఏంటి అనే విషయంపైన అయితే మనకు ఖచ్చితంగా ఇవాళ చర్చ చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనతో పాటు జాయిన్ అయ్యారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయితే, సుహాసిని గారు మనతో పాటు బీజేపీ నుంచి తన వాయిస్ వినిపించబోతున్నారు. మొదటగా సుహాసిని గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సుహాసిని గారు, ఇప్పుడు అంటే ఫస్ట్ షార్ప్గా ముగ్గురు దగ్గర నుంచి ఒక 3 స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత నేను అసలైన డిబేట్లోకి వెళ్తాను. అసలు మీ పార్టీకి సంబంధించి అభివృద్ధి అనే పదాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్లీ చాలా మందిని ఏదో మేమే వాడే చేసేస్తున్నారు అన్నది ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యి చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఆఖరికి ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అని. ఒకటి, మా దృష్టిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ గత 10 సంవత్సరాలలో 2014 ముందు ఏ విధంగా ఉంది, దేశాన్ని ఏ విధంగా మేము మార్పు తీసుకొచ్చాము అంటే, ఆ మహిళల్లో 1 కోటి మందిని లక్షాధికారులు మహిళలు చేశాము అంటే ఇప్పుడు 3 కోట్లు. సో ఈ విధంగా వస్తే ఒకటి డెవలప్మెంట్ అంటే ఆర్థిక స్వావలంబన. ఇంతకు ముందైతే ఆర్థిక స్వావలంబన అంటే మనకు ఆర్థికంగా ఒక అభివృద్ధి అండ్ సామాజిక పరంగా అభివృద్ధి, అటు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ స్వయం ప్రతిపత్తితో, అంటే ఇంత ముందు ఉద్యోగాలు అడుక్కునే పరిస్థితిలో ఉండే ఒక భారతదేశం ఈ రోజు పిల్లల్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు పంపించినా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాన్ని కూడా కాలదని వాళ్ళు స్వయంగా స్టాండప్ ఇండియా అండ్ స్టార్ట్అప్ ఇండియా కింద వాళ్ళు సొంతగా వాళ్ళు కంపెనీలు పెట్టుకునే ఒక స్థాయి, అంటే దానిపైన వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. అంటే యు సీ ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఉన్న వనరులతో మనం అటు జీడిపి కానీ, ఇటు రోడ్స్ అండ్ రైల్వేస్ కనెక్టివిటీ, డిజిటల్ రెవల్యూషన్, అంటే వీటి వల్ల ఏంటి అంటే తను ఉన్న చోటనే ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని మొత్తం ఒక కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఒక ఎలివేట్ అయిందో, సో అప్పుడు ఇన్కమ్ వెల్త్ క్రియేషన్ అన్నది ప్రతి నేను ఒకసారి షార్ట్ గా నేను దాని డెఫినేషన్ తీసేసుకొని మళ్ళీ నేను అసలు డిబేట్ లోకి వెళ్తాను. రఫీ గారు, మీ ప్రకారం అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి అనే పదాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నమస్తే సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే రాజనీతి వీక్షకులందరికీ కూడా శుభసారి. అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజల జీవితాలు బాగుపడటం, ప్రజలకి ఉపాధి దొరకటం, ఉద్యోగాలు దొరకటం, పన్నులు తగ్గి మంచి జీవితాన్ని సాధించడం, అందరికీ ఇళ్ళు దొరకటం. ఉద్యోగాలు దొరకాలంటే ఏమవ్వాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాల. కరెంట్ ఉండాలా, వాటర్ ఉండాలా, రోడ్లు ఉండాలా, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్ని కూడా బాగుంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే అందులో పనిచేసే వాళ్ళు, అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. అదంతా లేకుండా నేనేదో ఆర్బీకే కేంద్రం కట్టా, ఓవరాల్ డిస్కషన్ లో మళ్ళీ వెళ్దాం. జస్ట్ డెఫినేషన్ ఒకటి తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను చెప్పిన డెఫినేషన్ అదేనా? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ ప్రకారం అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అనే పదాన్ని డిఫైన్ చేయండి మీరు, మీ పార్టీకి సంబంధించి. మేము మా లైన్ ఏంటంటే, మా పార్టీ లైను, మా ప్రభుత్వం లైను
మా లైన్ ఏంటంటే అభివృద్ధి అంటే సమగ్రాభివృద్ధి. రాష్ట్రం మొత్తం మారుమూల పల్లెటూరు నుంచి కూడా అన్ని రకాల వసతులు, ప్రభుత్వ సర్వీసులు అవనివ్వండి, విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, అన్ని రకాల సర్వీసులు, జ్ఞానం అవనివ్వండి, జ్ఞానం ఇంక్లూడింగ్ విద్యతో పాటు ఆరోగ్యంతో పాటు అన్ని రకాల వసతులు ప్రజలకి అందించడాన్ని అభివృద్ధి అని మేము అనుకుంటున్నాం. రైట్ కోటేశ్వరరావు గారు, ఇవాళ మనకు కీలకంగా, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అనే పదం మీద నేను అంటే దీని మీద డిస్కషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం నిన్న ఇద్దరు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధించిన ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక వైపు అభివృద్ధి అనే డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అభివృద్ధి అంటే మేము ఏదైతే చేసామో దాన్ని అభివృద్ధి అని చెప్పుకునే ప్రయత్నం జరిగింది అన్నది నా ఒపీనియన్. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయండి, ఎందుకంటే సంక్షేమం అనే విషయంలో ఓవైపు ఒక పార్టీ ఇప్పటికే మేము ఛాంపియన్లు అని చెప్పుకుంటుంది, మరొక పార్టీ మేము అధికారంలోకి వస్తే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ చేస్తాము అని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో అభివృద్ధి అనే సెంట్రిక్గా ఇవాళ ఎలక్షన్లు జరుగుతున్నాయని నా అభిప్రాయం. కాబట్టి మీ ప్రకారం నిజంగానే ఒక ఓటరు అభివృద్ధి అనే పదాన్ని ఒకవేళ డిఫైన్ చేసుకుని ఓటు వేయాలి అనుకుంటే దాన్ని ఎలా విశ్లేషించాలంటారు? ఆ అభివృద్ధిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అభివృద్ధి అనే పదాన్ని ఒక బ్రహ్మ పదార్థంగా ఎవరికి తోచినటువంటి భాష్యాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. సంక్షేమ పథకాలే అభివృద్ధి అనేటువంటిది ఒకవైపు, సంక్షేమ పథకాలతో పాటు ఇతర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది మరొక వైపు కనిపిస్తా ఉంది. రాష్ట్ర అభివృద్ధి అంటే ఏమిటి, అసలు అభివృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు అంతర్జాతీయ కార్మిక సంస్థ కానివ్వండి, లేదా ఐక్యరాజ్య సమితి సంస్థలు కానివ్వండి, చెప్పినటువంటి విస్తృతమైన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఎక్కడా లేదు, నిర్దిష్టమైనటువంటి నిర్వచనం ఎక్కడా లేదు. రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. గౌరవప్రదమైనటువంటి వేతనాలతోటి, అది ఉద్యోగమా లేకపోతే ఫ్యాక్టరీలో పనా లేకపోతే మరొకట స్వయం ఉపాధి, గౌరవప్రదమైనటువంటి రాబడితోటి గౌరవప్రదమైనటువంటి జీవనం గడపడం అభివృద్ధికి ఒక సూచిక. ఆ విధంగా చూసుకున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి గౌరవప్రదమైనటువంటి వేతనం పొందేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అభివృద్ధి ఎంతమంది చెందారు అని చూసుకున్నప్పుడు ఎక్కడ మనకు అభివృద్ధి జాడలు అనేటువంటివి కనపడదు. ఉదాహరణకి సంక్షేమ పథకాలు అందజేస్తున్నటువంటి వైసీపీ సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా అభివృద్ధి అని చెప్తాం. సంక్షేమ పథకాలు అనేటువంటివి అవసరమే, అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే తప్ప వాటిని అభివృద్ధిగా ఎవరైనా కనుక వర్ణించేట్లయితే మరి ఇంకా శాశ్వతమైనటువంటి ఉపాధి, శాశ్వతమైనటువంటి రాబడి అనేటువంటి దానికి మరి అర్థమే ఉండదు. అందుకని అవి ఉపశమనం కలిగించేటివే తప్ప దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని లేదా జీవన ప్రమాణాలని పెంచేటువంటివి కాదు. అందుకని అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం మేము. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, రాబోయే 5 సంవత్సరాలకు కూడా మేము ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తాము, ఇది కూడా అభివృద్ధి అని చెప్తున్నారు. అంటే ఏమిటి, 5 కిలోల చొప్పున కూడా కొనుక్కోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో 80 కోట్ల మంది జనం ఉన్నారనేటువంటి దాన్ని అంగీకరిస్తున్నాయి కదా. మరి అటువంటిది దాన్ని అభివృద్ధి అని ఎట్లా అంటాము, ఎవరితో పోల్చుకుంటాము అభివృద్ధి? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి చైనాలో తలసరి ఆదాయం $12,000 ఉంటే మన దగ్గర $2,500 కట్టించారు. మరి అదే అమెరికా, స్వీడన్ లేదా ఇతర ఐరోపా దేశాలతో పోల్చుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకని అభివృద్ధి అనేటువంటి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానం లేదు. ఎవరికి వాళ్ళకి అనుకూలంగా దాని ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. రైట్. సుహాసిని గారు, అయితే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అభివృద్ధి అనే ఆ పదానికి డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్టార్టప్ ఇండియా, ఎవరైతే ఇప్పుడు యూత్ యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళకి ఉపాధి అవకాశాలను క్రియేట్ చేసేదాన్ని అభివృద్ధి అని ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట దాదాపుగా 2 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా 2019 నుంచి 2023 మధ్యలో కొత్తగా ఏర్పడ్డాయి, కాబట్టి దాన్ని మా అభివృద్ధి సూచికగా నేను చెప్తానని ఒక మాట మాట్లాడుతున్నారు. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందిందా అన్న అనుమానం కొద్దిమందిలో వస్తుంది. సో మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఎంఎస్ఎంఈ అని మాట్లాడుతున్నారు, ఎక్కడ మైన్యూట్ అంటే మైనర్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ఎక్కడ కనపడింది స్పష్టంగా రాష్ట్రంలో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇక్కడ వారు ఎంతసేపు చెప్తున్నది ఏంటి, సీ పోర్ట్స్,
తర్వాత 17 మెడికల్ కాలేజెస్ అని చెప్తున్నారు. ఓకే, కానీ ఎందుకు రాష్ట్రంలో ఏ పరిశ్రమ రాని పరిస్థితి, ఎందుకు ఏ పరిశ్రమ కనపడని పరిస్థితి ఎందుకు ఉంది ఈ రాష్ట్రంలో అన్నది కూడా ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ మన ఈ 5 సంవత్సరాల్లో అందరి భావన ఏంటి? ఎక్కడా కూడా పరిశ్రమలు వచ్చిన పరిస్థితి లేదు. ఎంతసేపు ఉచితాలతో కాలం వెళ్ళబుచ్చారు. వీళ్ళకి గతంలో ఒక 3,000 పెన్షన్స్ ఇవే కాకుండా స్వయం ఉపాధి కల్పించే పరిస్థితి, అంటే వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే ఒక స్థితిలో ఈ రాష్ట్రం ఉందా అంటే అక్కడ ప్రశ్నార్థకమే అయింది. దానికి మేము కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మేము చెప్తున్నది ఏంటి అంటే, అన్ని విధాలా చేయూతనిస్తూ ఈ రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధగా, ఏంటంటే అభివృద్ధి అన్నది ఒక కొలమానం ఏ విధంగా వస్తుంది అంటే, మనకి ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అండి, ఉద్యోగం చేయాలి అంటే దానికి ముందు చదువు కావాలి, విద్య, వైద్యం కూడా, ఆరోగ్యం సహకరించాలి. ఈ రెండు కావాలి అంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, అందులో ఈ మధ్య రీసెంట్ గా కోవిడ్ లాంటి మహమ్మారి దాటిన తర్వాత చాలా మంది పూట గడవని పరిస్థితి ఒక రకంగా ఉన్నప్పుడు అన్ని కూడా మనం అధిగమించి ఏదైతే 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఇస్తున్నామో అంటే అది ఇంకా బియ్యం కొనుక్కునే పరిస్థితిలో జనం ఉన్నారా అని కాదండి, అంటే కొంత వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం వరకే. ఇంకొకటి ఏంటంటే, వాళ్లకున్న ఆర్థిక వ్యవస్థ కొంతవరకు మెరుగుపడి అటు ఆవాస్ యోజన, ఒక ఉచితంగా ఇళ్ళిస్తూ, అంటే రోటీ, కపడా और మకాన్, ఈ 3 కూడా వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి చేయూతను అందిస్తే కొంత వాళ్ళకి స్వాంతన లభిస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలి, విద్యా వైద్యం ఎప్పుడైతే ప్రజలకు అందిందో ఆ తర్వాత సిటీ, ఒక కనెక్టివిటీ, ఒక రోడ్డు రవాణా, ఇదే కాకుండా ఒక డిజిటల్ విప్లవం, వాళ్ళకు ఒక అవకాశం. స్టాండప్ స్టార్ట్అప్ అని ఎందుకు అన్నాము అంటే, ఒక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అలాంటి వాళ్ళకి దాదాపుగా 2 లక్షల ఎంఎస్ఎంఈలని మేము, అంటే కొత్తగా వచ్చాయి, దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల మంది దాని ద్వారా డైరెక్ట్గా ఉపాధి పొందుతున్నారు. అది డెవలప్మెంటే కదా, దాన్ని మీకు ఎందుకు మీకు గమనించి కనిపించట్లేదు అన్నదే ఇవాళ వైఎస్ఆర్సీపీ. డెఫినెట్లీ అండి, ఏదైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఈ 5 సంవత్సరాల్లో కనపడలేదు ఇంకా. కానీ ఏది విజిబిలిటీగా కనపడింది అంటే, ఇది 5 సంవత్సరాలలో చాలా వరకు అవినీతి, కరప్షన్, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఒక వ్యవస్థ ద్వారా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి అమౌంట్స్ ఇస్తూ వాళ్ళని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ఒక పథకాల ద్వారా ఉచితంగా ఏదో ఇచ్చి వాళ్ళని బుజ్జగించే చర్య తప్ప ప్రత్యేకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు మరి ఉద్యోగస్తులకి ఎందుకు నెలకి జీతం కరెక్ట్ గా మొదటి తారీఖు ఎందుకు పే చేయలేకపోతుంది? ఇవన్నీ విమర్శలు, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శలే, మనమేమి కొత్తగా సృష్టించట్లేదు. ఒక సమయంలో ఈ ఉద్యోగస్తులు అందరూ ఎందుకు రోడ్ల మీదకి వచ్చేసారు? పెన్షన్స్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోయారు? ఒక కేటగిరీని, అంటే ఒకటండి, ఇక్కడ ఎంతసేపు ఓట్ బ్యాంక్ కేటగిరీని మాత్రమే కొంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని లబ్ధి చేకూర్చి వాళ్ళని బుజ్జగించి మిగిలినదంతా పక్కన పెట్టారు అన్నది మాటల్లోనే కాదండి, చేతల్లో కూడా. చాలా మంది ఎడ్యుకేటెడ్ ఏంటి, ఇంటెలెక్చువల్స్ ఏంటి, మరి ఇంతమంది అనలిస్ట్ ఉన్నారు, వాళ్ళంతా ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అందరికీ కనపడుతుంది కదా గ్రోత్ రేట్ ఉంది. సో ఇవి కనపడేది. రఫీ గారు, మౌలిక సదుపాయాల కల్పనను కూడా మనము అభివృద్ధి కింద చెప్పాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ ముఖ్యంగా చూస్తే బేసిక్ నీడ్స్ అయిన విద్యా వైద్యానికి సంబంధించి క్లినిక్లు స్టార్ట్ చేశాము, నాడు నేడుతో బళ్ళని మేము ఆధునీకరించాము అని చెప్తూ, అంతేకాకుండా రైతుల కోసం ఇంకోళ్ళ కోసం ఇట్లా డిజిటల్ లైబ్రరీ కూడా ఒక 3,000 కట్టబోతున్నామని చెప్పి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఆ మౌలిక సదుపాయాలు మీకు కల్పించట్లేదా? ఆ దాన్ని అభివృద్ధి కింద మీరు యాక్సెప్ట్ చెయ్యారా అన్నది ఆయన వేస్తున్న ప్రశ్న. ఏమంటారు సమాధానం? మీకేమనిపించింది సార్ ఆయన చెప్తుంటే? ఉన్నాయి కదా గ్రామాల్లో అయితే అవన్నీ కట్టారు కదా, స్కూల్స్ అయితే ఆధునీకరించబడ్డాయి, విలేజ్ క్లినిక్లు. మూతపడిన స్కూల్స్ ఎన్ని వేలో తెలుసా మీకు? మూతబడిన స్కూల్స్ గురించి మనం మాట్లాడాలంటే ప్రతి గవర్నమెంట్ లోనూ కాదండి, 1-2 తరగతులు అలా కాదండి, నేను చెప్పనే ఉండేది. 1-2 తరగతులు తీసుకెళ్లి అంగన్వాడీలో 3-4-5 తీసుకెళ్లి హై స్కూల్లో కలపటం వల్ల 7,000 పైగా స్కూల్స్ మూతపడింది. మీకు ఆ విషయం తెలుసా? నాకు తెలుసు. ఎందుకు మూతపడ్డాయి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ విధానం. దాంతో 4 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. ఏ లెక్కలు 4 లక్షలు? ఏ లెక్క ప్రకారం 4 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారని చెప్తున్నారు మీరు? ఈ విలీనానికి ముందు ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఎంత, విలీనం తర్వాత సంఖ్య ఎంత అనేది ఏకరు పెడతా ఉంటే మీకు కనిపించలేదా? కాదు, మీరు జీవో నెంబర్ 157 గురించి మాట్లాడుతున్నట్టున్నారు మీరు.
కానీ అదండి. 10 లక్షల మంది కొత్తవి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చాయన్నది ఓవైపు లెక్కలు చెప్తుంటే మీరు 4 లక్షల మంది డ్రాప్ అవుట్లు ఎక్కడి నుంచి ఎక్కడ అయ్యారన్నది నాకు ఇప్పుడు తెలవాలనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 4 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. ఏది 5 కిలోమీటర్లు వెళ్ళి 3వ తరగతి పిల్లలు హై స్కూల్లో చదవలేరు. రైట్, చెప్పండి. ఇంకోటి విలేజ్ క్లినిక్లు అసలు ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇవ్వక మన 5వ తారీఖు నుంచి ఎవరిని తీసుకోవట్లా. అసలు ఆరోగ్యశ్రీ కార్డు అంటే బయట ఇసిరేస్తున్నారు. సార్ విలేజ్ క్లీన్లకి ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు కదండి. అంటే విలేజ్ క్లీన్ లో ఏముంది సార్? విలేజ్ క్లీన్ లో దూది లేదు, ఇంజక్షన్ లేవు అని చెప్తా ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి ఒప్పుకుంది. అక్కడ విలేజ్ క్లీన్ బోర్డు పెడితే సరిపోయిందా? ఈయన వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి? విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి ప్రారంభమైనటువంటి కంపెనీలు ఎన్ని పారైపోయినాయి? ఎక్స్టెన్షన్ అయినటువంటి కంపెనీలు ఎన్ని వెళ్ళిపోయినాయి? రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు మొన్న 2 రోజుల క్రితం వర్షం పడితేనే బస్సులు పడిపోయినాయి. రైట్, అసలు రోడ్ల రవాణా లేకపోతే గురించి మాట్లాడుకుంటూ రోడ్ల దగ్గర కూడా వెళ్దాం. రోడ్లు అభివృద్ధిలో భాగం కాదా? రోడ్లు, కరెంటు, నీరు ఉంటేనే కదా ఏదైనా పరిశ్రమ వస్తుంది, ఉత్పత్తులు వస్తాయి, ఉత్పత్తులు రవాణా. మీ ఉద్దేశం ప్రకారం కొత్త కంపెనీలు ఏం రాలేదంటారా? ఏమొచ్చింది సార్? ఉన్న కంపెనీలు పోతే ఏ కంపెనీలు? ఇప్పుడు ఈయనేదో లిస్ట్ ఒకటి చదువుతా ఉన్నాడు. మన కుప్పం వెళ్ళి తలుపులు పెట్టి ట్యాంకులతో నీళ్లు పెట్టి నేను కుప్పానికి నీళ్లు తెచ్చానన్నాడు. ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి సినిమా పద్ధతిలో ఆ గేట్లు అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఆ కాలువలు ఎండిపోయి ఉన్నాయి. ఈ రకమైనటువంటి మోసాలు, ఈ రకమైనటువంటి అభివృద్ధి చూపిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అందుకనే ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఎక్కడుంది అభివృద్ధి? ఆ పోలవరాన్ని ముంచేయటం అభివృద్ధి? అలాగే సార్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అభివృద్ధిలో భాగం కాదా? ఇరిగేషన్ ప్రాజెక్టు అయితేనే కదా వ్యవసాయం ముందుకెళ్తుంది. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అయింది? అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ కొట్టుకుపోతే 6 గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఎంతో మంది చనిపోయారు. 60 మంది దాకా చనిపోయారు. ఇంతవరకు వాళ్ళకి పునరావాసం కల్పించలా. గేట్లకి గిరీజు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తా మీరు వెలుగొండ ప్రాజెక్ట్ లో 2 టన్నెలు కంప్లీట్ చేసింది మీకు అనిపించట్లేదు? వాడలేదండి. ఎప్పుడు వస్తుంది చెప్పండి? పోలవరానికి సంబంధించి పోలవరం మీరు చేసింది ఏంటి? మీరు చేసింది కాఫర్ డ్యామ్ ఎప్పుడు కట్టాలి? ఆ టెక్నికల్ గా దాని మీద వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి? దాని ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు దాని మీద చర్చ పెడతారు. అదే నా చర్చ పెడదామంటున్నా. వద్దంటున్నాను నేను. ఆ చర్చ వద్దు, మనం డెవలప్మెంట్ మీద చర్చ పెడదామంటున్నా. చర్చ మీరు అడిగి తీసుకెళ్తున్నారు. అలాగే సార్ పోలవరం వైపు తీసుకెళ్తారు. పోలవరం చర్చ వేరు. అలాగే 5 సంవత్సరాల్లో పోలవరం మీద ఎంత శాతం కట్టారు? పోలవరం నిర్మాణం చెప్పే లెక్కలు నేను చెప్పలేనులేండి. మీరు చెప్పే లెక్కలు నేను చెప్పలేను. 72% మీరు అంటారు. 72%లో మీరు ఏం కట్టారు అన్న దాని మీద మళ్ళీ ఆ డిస్కషన్ ఫోటోలు ఎత్తుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పెట్టి మమ్మల్ని డిబేట్ లో పిలిచారా ఏంటి? అలా కాదు కదా, నిజాలు మాట్లాడాలి కదా మనము. నిజాలు కూడా మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నారు మీరు. నిజాలు మాట్లాడాలి మీద. నిజాలు మాట్లాడాలి లేదంటారా? ఎన్ని వాయిదాలు వేసాడు ఆయన పోలవరం మీద? అదేనండి, నిజాలు మాట్లాడాలా లేదంటున్నా నేను. మీరు పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు పార్టీ వాయిస్ ని కాకుండా దాంతో పాటు కొన్ని నిజాలు కూడా మాట్లాడాలి కదా అంటున్నా నేను. నిజాలే మాట్లాడుతున్నానండి. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు పోలవరం గురించి ఏం చెప్పాడు ఆయన? ప్రాజెక్టు కేంద్రంకి ఇవ్వాలన్నాడు. రఫీ గారు కొంచెం నా సమయం వరకు దయచేసి నా సమయం వరకు మీరు ఎవరు దయచేసి ఇంటరాక్ట్ అవ్వకుండా చూడండి సార్. పోస్ట్ క్రాస్ టాక్ యాక్సెప్ట్ చేయండి. క్రాస్ టాక్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే నేను వివరణ ప్రతి వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. రైట్, చెప్పండి. మనకి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల భారతదేశంలో ఇంకా వెనుకబడి ఉన్నామన్న మాట వాస్తవం. అవినీతి ఉందన్న మాట వాస్తవం. అందుకే సంక్షేమ పథకాలు ప్రజలుకి అవసరం అన్నమాట వాస్తవం. ఈ విద్యలో వెనుకబడి ఉన్నాం, ఇది వాస్తవం. వీటన్నిటినీ మనం అధిగమించుకుంటూ ముందుకు వచ్చేటప్పుడు ఈ ప్రతిపక్షాల ఆరోపణల విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ముఖ్యంగా రఫీ గారు మాట్లాడే విషయాలు మనం తీసుకుంటే, రోడ్లు పాడైపోయినాయి అని చెప్పేది ఒక విషయంలో, స్పెసిఫిక్ గా
అలా చెప్పే బదులు స్పెసిఫిక్ గా పలానా ఊరు నుంచి పలానా ఊరు వెళ్లే రోడ్డు అది పాడైపోయింది ఎందుకు వేయలేదు అని ఒకటి, స్కూళ్ళన్నీ మూసేశారనే పాయింట్ వచ్చినప్పుడు 7,000 స్కూళ్ళు అనే బదులు పలానా ఊర్లో పలానా స్కూల్ మూసేశారనే పాయింట్ ఒకటి, అట్లానే డ్రాప్ అవుట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు పలానా గ్రామంలో పలానా స్కూల్లో ఇంతకు ముందు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇన్ని డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అనేది ఒకటి స్పెసిఫికేషన్ తో చెప్పగలిగితే. ఇక్కడ కరెంట్ పోయిందండి, కొద్దిగా మీరేమనుకోవద్దు, నాకు వీడియో కనపడకపోవచ్చు, వాయిస్ స్పెసిఫికేషన్ తో చెప్పే బదులు స్పెసిఫికేషన్ తో చెబితే, ఓరల్ గా ఇలాంటి కబుర్లు చెప్పే బదులు స్పెసిఫికేషన్ తోటి చెప్పగలిగితే ఎవరైనా, నేనే కాదు ప్రభుత్వమే కాదు, ఎవరైనా ఆన్సర్ చేయడానికి ఒక అవకాశం ఉంటది. నేను రెడీ చెప్పడానికి ఒక అవకాశం ఉంటది. ఆ అవకాశం ఇస్తే నేను చెప్తా. రవి గారు ప్లీజ్. ఇక్కడ విషయానికి వస్తే, ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే కళ్ళెదురుగా కనపడేది మేము చెప్పగలుగుతున్నాం. పోర్ట్ల విషయం మీరు ఇప్పుడు కెమెరా తీసుకొని వెళ్ళినా, స్టిల్లో రేపు మార్నింగే కెమెరా తీసుకొని వెళ్ళినా అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అనేది కనపడుతుంది. మేము చెప్పిన నిన్న సీఎం గారు ప్రతిపక్ష నాయకులు, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ప్రభుత్వ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో ఒకరు TV9 లో ఒకరు ABN లో ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పున్నారు. ఈ చెప్పిన క్రమంలో ABN లో ఆ గంట పాటు వచ్చిన వ్యూవర్షిప్ 16,000. అదే TV9 లో జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా వేరే పాయింట్స్ ఉంటాయి కాబట్టి నేను ఏమంటానంటే, మీరు అభివృద్ధికి సంబంధించి చూసేటప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు రెండు. మొదటిది, నిజంగానే మీరు అనుకుంటున్న, మీరు చెబుతున్న MSMEలు ఎక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన ఫండ్సో లేదా దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, కేవలం అవి పేపర్ల మీదే ఉన్నాయి అన్నది ఒక ప్రశ్న. కంపెనీలు కొన్ని లక్షలు ఉన్నాయండి, MSMEలు మూతపడినటువంటి కంపెనీలు కొన్ని లక్షలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. రఫీ గారు మీరు ఏమంటారు? అదే అంటున్నా, జనరలైజ్ చేసి చెప్పకుండా మనం స్పెసిఫిక్ గా మాట్లాడదాం. మరి పెట్టండి దాని మీద. మేము అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల గురించి మాట్లాడదాం మనము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే 2 లక్షల MSMEలు కొత్తగా వచ్చినాయి, 6.5 లక్షల మంది కొత్తగా దాని మీద బెనిఫిట్ పొందుతున్నారు, లేకపోతే దానిలో ఉపాధి వచ్చింది అన్నది అది నంబర్స్. అవి మీరు ఎన్నో లక్షలు మూతపడినాయి అంటే మీకు మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో ఎన్ని MSMEలు మూతపడ్డాయి, దాని తర్వాత ఎంత అది రికవర్ అయింది అన్నది కూడా చాలా డిస్కషన్స్ ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం అప్పుడు సుహాసిని గారు ఇప్పుడు మధ్యలోకి వస్తారు. ఇప్పుడు సుహాసిని గారు ఏమంటారు? అప్పుడు MSMEలు మూతపడకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఉద్దీపన ప్యాకేజీని ఇచ్చింది. ఆ ప్యాకేజీలు ఎక్కువ లాభం పొందిన వాళ్ళు MSMEలు అన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలు. ఆ ప్రకారం అదేం జరగలేదంటారా? ఆంధ్రప్రదేశ్లో దానికి ఏమన్నా మినహాయింపు ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో జరిగితే జనం ఎందుకు తిరుగుబాటు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి మీద? తిరుగుబాటు చేశారా లేదని 13వ తారీఖు తెలుస్తుంది, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 2014 నుంచి 2019 తిరుగుబాటు అని అనుకోవాలి. వెయిట్ చేయండి మీరు. అదే జరిగిన తర్వాత చేద్దాం మనం. ఇప్పుడు ఎందుకు అంటున్నా స్టేట్మెంట్, అడ్వాన్స్ స్టేట్మెంట్ ఎందుకు అంటున్నా? అడ్వాన్స్ స్టేట్మెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్తా ఉంటారు. అదే తిరస్కరించారా లేదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? 13వ తారీఖు ఓటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది. 4వ తారీఖు మళ్ళీ మీరు నేను ఇదే డిబేట్ లో కూర్చుంటాము. ఆ రోజు నిజంగానే తిరస్కరించారు సార్. అప్పుడు మీరు నేను చెప్పేదేముంది? ఇంకా రిజల్ట్ రిజల్ట్ అందరికీ ముందే చెప్పేసి చెప్తున్నా. ముందే మేము ప్రొడక్షన్ తప్పలేదు ఉంచుకుంటానండి, డెఫినెట్లీ పెట్టుకుంటాను. అందుకని 4వ తారీఖు మన డిబేట్ లో మళ్ళీ డిస్కస్ చేద్దామంటున్నా ఆ నెంబర్ పైన. సుహాసిని గారు, ఇక్కడ MSMEs అండి 33% అబద్ధాలు చెప్తున్నాడు. 33% జీడిపికి సహకరించేదే MSME వల్ల. ఈ MSMEలకి ఫండ్స్ ఎవరిస్తారు? ముద్రా రుణాల వల్ల మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు 3.5 కోట్ల MSMEs ఉన్నాయి దేశం మొత్తంలో. మరి అందులో ఆంధ్రప్రదేశ్ లో కూడా డెఫినెట్లీ ఉంటాయి, కానీ హైయెస్ట్ ర్యాంకింగ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎక్కువ MSMEలు ఉన్నది. ఆ ముద్రా యోజనని ఇక్కడ DDU అంటే
జీకేవై ద్వారా మన రాష్ట్రంలో అండి 60 లక్షల అంటే రుణాలు మన రాష్ట్రంలో యువతకే మంజూరు చేశాము అన్నది మా లెక్క. ఎందుకంటే ఇక్కడ దానికి 82 కోట్ల రుణ సహాయం చేసింది. సో అందుకని ఈ 6 ఏళ్లలో ఏంటంటే 82,000 మందికి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇక్కడ చాలా వరకు మనకు ఆంధ్రప్రదేశ్ లో అవి సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ ఈ ఎంఎస్ఎంఈలకి ఏమంటే ఈసీఎల్జిఎస్ కింద కూడా 9,250 కోట్ల రుణం కూడా, అంటే కొంత జస్ట్ మీద పాయింట్ తీసుకుందాం అనుకున్నాను. పాయింట్ తీసుకుందాం అనుకున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి మధ్యలో మనం కట్ చేసాం. వెంకటేశ్వర రెడ్డి గారు, దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ ఎంఎస్ఎంఈ. కోటేశ్వర గారు, వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ యాడ్ చేస్తారా ఏమైనా? కోటేశ్వర రెడ్డి గారు, నేను కొన్ని వివరాలు చెప్తాను. నేను కొన్ని వివరాలు చెప్తాను, దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్పవచ్చు. ఎంఎస్ఎంఈలు ఒకటి, రెండోది కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ నమోదు చేసేటువంటి కంపెనీలు నమోదు ఒకటి. ఏప్రిల్లో ప్రతి నెల ఒక బులెటిన్ విడుదల చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఆ బులెటిన్ ప్రకారం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి కంపెనీల సంఖ్య 21,205 నుంచి 46,625 కంపెనీలు నమోదయ్యాయి. వీటిల్లో యావరేజ్ 64% యాక్టివ్ గా ఉన్నాయి. అంటే మిగిలిన కంపెనీలు మూతపడటం, లేకపోతే మూతపడే దశలో ఉండటం, పనిచేయనటువంటి ఇన్యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 21,000 నుంచి 30,530కి పెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 నుంచి 46,625కి పెరిగాయి. ఇక ఎంఎస్ఎంఈలకు వస్తే ఇప్పుడే ఉదయం అనే ఒక పోర్టల్ ఉంది, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక పోర్టల్. దానిలో 4,38,00,000కు పైగా నమోదయ్యాయి ఎంఎస్ఎంఈలు. దానిలో వాళ్ళు వేసినటువంటి అంకెల ప్రకారం దాదాపు 19 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా ఉంది. సరే, అందులో అతిశయోక్తులు ఉన్నాయా, లేకపోతే అందులో ఎన్ని మూతపడ్డాయి, వాటి సమస్యలు ఏమిటనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని లక్షల ఎంఎస్ఎంఈలు ఉంటాయి. ఎందుకంటే దేశంలో 4 కోట్ల పైన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఎలా ఉంటాయి? అయితే ఆ ఎంఎస్సీలు అనేటువంటివి అవి ఇవాళ మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక దశలో మన దేశంలో 6 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం కేంద్రం చెప్పిన 6 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇప్పటికి వచ్చేసరికి 4,38,00,000 ఉన్నాయి. అది పెద్ద నోట్లు, అదేవిధంగా కరోనా, ఈ రెండు కూడా ఎంఎస్ఎంఈలని దెబ్బతీసినాయి. రెండోది, ఎంఎస్ఎంఈల దగ్గర కొనుగోలు చేసినటువంటి నిధులని, వస్తువులకి కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు గొడవ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ సమస్య ఏంటంటే ఎంఎస్ఎంఈలు అనేటువంటివి తక్కువ పెట్టుబడితోటి మిగతా పరిశ్రమలతో పోలిస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి. చైనా అభివృద్ధిలో కూడా ఎంఎస్ఎంఈలు అనేటువంటివి ప్రధాన పాత్ర పోషించాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి అటువంటి ప్రోత్సాహము లేదు, ఆ విధమైనటువంటి మార్కెటింగ్ అవకాశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించడం లేదు. ఇక్కడ మేము అభివృద్ధి చేశాము అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్పినా, లేదా వైసీపీ నాయకులు చెప్పినా కానివ్వండి, వీళ్ళ అభివృద్ధి 21,000 కంపెనీల నుంచి 46,000కి మాత్రమే నమోదైతే 10 ఏళ్లలో, కేరళలో కమ్యూనిస్టులు వస్తే కంపెనీలను రానివ్వరు, వ్యాపారాలు చేసుకోనివ్వరు అని చెప్పేసి చెప్పడంలో తెలుగుదేశం, వైసీపీ, ఇతర అన్ని పార్టీలు కూడా ఒకే విధమైనటువంటి పాట పడతాయి. మరి అదే కేరళలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి కంపెనీలు 37,905 నుంచి 81,177 కంపెనీలు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం ఇది. అవును, కేరళ చెప్పినటువంటిది కాదు. అదే తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 77,000 నుంచి 1,157,000కి 80,000 కంపెనీలు పెరిగాయి. మరి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా వ్యాపారవేత్తగా సక్సెస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో తెచ్చినటువంటి కంపెనీలను కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇది ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ అంకెల్ని ఎవరైనా కాదనగలరా? ఇప్పుడు ముఖ్యమంత్రి కాదనగలరా? ఈ వాస్తవాన్ని కాదనగలరా? ఈ అంకెలతో నిమిత్తం లేకుండా మేము అభివృద్ధి చేశామని ఎవరైనా చెప్తే దానికి ఆధారం ఏమిటి, విశ్వసనీయత ఏమిటి అనేది నా ప్రశ్న. అభివృద్ధి అనే దానికి ఎవరికి వాళ్ళ డెఫినేషన్లు ఇస్తున్నారు. అంతేకాకుండా మా ప్రభుత్వము, మా పార్టీ అధికారంలో మాత్రమే ఆ అభివృద్ధి జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మనం ఇంతకుముందు మధ్యలో కట్ చేసాము. వెంకటేశ్వర రెడ్డి గారు,
రావు గారు విశ్లేషకులు ఆయన గడిచిన 10 ఏళ్లలో అని చెప్పకుండా దయచేసి 14 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు అని చెప్పేసి విడదీసి ఈ 5 ఏళ్ల గణాంకాలు కనుక చెప్పుకున్నట్టయితే బాగుండేది. ఒక 10,000 ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు నేను చెప్పాను, నేను మళ్ళీ మీకోసం చెప్తున్నాను. 2015 మార్చి నాటికి 21,205 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో నమోదైతే 2019 మార్చి 31 నాటికి 30,530 కంపెనీలు, 2024 మార్చి 31 నాటికి 46,625 కంపెనీలు నమోదయ్యాయి. అందులో 64% సగటున, ఒక సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు, ఒక శాతం తక్కువ ఉండొచ్చు, 64% మాత్రమే పనిచేస్తున్నాయి. అయితే ఒక స్టేట్మెంట్ అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు 10,000 ఉన్నాయి దాదాపుగా, ఆ తర్వాత 15,000 అన్నది ఆ నెంబరు. ఓకే, అయితే ఇది ఎంఎస్ఎంఈలు కాదు, ఇవి ఎంఎస్ఎంఈలు కాదు, కంపెనీలో ఫంక్షనింగ్ కాని వాటిలో ఏ కాలంలో ఆ డిస్కషన్ లో మనం వెళ్ళలేంలేండి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలు అన్న దానికి సార్ చెప్పింది క్లియర్ గా ఏంటంటే ఓన్లీ కంపెనీ రిజిస్ట్రేషన్ సంబంధించిన, కార్పొరేట్ అఫైర్స్ సంబంధించిన కంపెనీ రిజిస్ట్రేషన్. ఎంఎస్ఎంఈలు 2 లక్షల పైన. నమస్తే, నేను అది వదిలేసేయండి, దాని గురించి వదిలేసేయండి. ఇప్పుడు నేను ఏమంటానంటే చెప్పండి సార్, స్పెసిఫిక్ గా చెప్పాలి అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ డేటా మొత్తం పెట్టుకొని కూర్చోవాలంటే మనం ఆ డిబేట్ చేయలేము. మూతబడిన కంపెనీలు కూడా ఉన్నాయండి. మిగిలిన మూతబడిన కంపెనీలు అవి యాక్టివ్ ఉన్న 64% లోనే 46,000 అంటే 15,000 మీ హయాంలోను, 10,000 ఆ హయాంలోను అన్నది మనకి అంటే సూచాయిగా చెప్పుకునే నెంబర్. 63.1% 2015లో పనిచేస్తే 2019లో 63.31%, 2024లో 64.4% పనిచేస్తున్నాయి. రైట్. సో అయితే ఇప్పుడు మీరు సరే ఆ నెంబర్స్ లో కాకుండా అభివృద్ధి జరిగింది అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఏవైతే పోర్ట్లు కానీ మిగిలినవన్నీ కేవలం ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉండగానే వాటిని మీరు డెవలప్మెంట్ కింద చూపించేసి దాన్ని మీరు ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మరొక పాయింట్. 5 సంవత్సరాలు కాకుండా ఎస్ కేవలం ఆల్రెడీ డెవలప్డ్ అని చెప్పలేదండి మేము. ఎస్ డెవలప్మెంట్ స్టేజ్ లో అవును జరుగుతున్నాయని చెప్తున్నాం, వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నాం. హలో, ఒక చిన్న మాట అండి. చిన్నప్పుడు రఫీ గారు ఇప్పుడు మాట్లాడమంటారా? రఫీ గారు మాట్లాడతారా? వన్ సెకండ్ రఫీ గారు పాయింట్ యాడ్ చేస్తారా? ఎస్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, 5 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చినాయి అంటున్నాడు. మరి కోటేశ్వరరావు చెప్పిన దాంట్లో మరి ఎంత శాతం వచ్చినాయో పెరుగుదల కనిపిస్తా ఉంది. ఏ కంపెనీలు ఇప్పుడు బందర్ వెళ్ళాడు, బందర్ పోర్టు గురించి చెప్పాడు, ఇక్కడ కంప్లీట్ అవుతుందని. ఆ మొండిగోడలో పేపర్లో ఫోటోలు వేశారు. ఆ మెడికల్ కాలేజ్ గురించి చెప్పాడు, ఆ చెట్లు మొలుస్తున్నాయి మెడికల్ కాలేజ్ గోడల మీద. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడి ఓటమికి దగ్గర ఉన్నప్పుడు ఇక అభివృద్ధి నేను చేశాను చెప్పుకుంటున్నాడు ఆయన. ప్రజలకు అదే అభివృద్ధి కనిపించట్లా. స్పెసిఫిక్ గా ఫలానా రోడ్డు బాగలేదని చెప్పమంటే అసలు ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరగకుండా నేషనల్ హైవేల మీద హెలికాప్టర్ల మీద తిరుగుతున్నాడు ఆయన. ఏదైనా జిల్లాకి నుండి జిల్లాకి రోడ్డు మీదకి వెళ్ళాడు ఆయన. అసలు ఎక్కడైనా నేషనల్ హైవేల మీద తిరుగుతున్నాడు ఆయన. ఆయన రోడ్లు ఎలా ఉన్నాయో ఏకరవ పెడతా ఉన్నారు జనం. 2 వీలర్స్ వాళ్ళు కానీ 3 వీలర్స్ వాళ్ళు కానీ కంప్లీట్ గా 5 సంవత్సరాలు రాజధాని దగ్గర నుంచి, సీమ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, ఇప్పుడు లూలు కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది, రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంటే ఏదో అభివృద్ధి జరిగింది ఎవడు నమ్ముతాడండి. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు అక్కడ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రతిపక్ష స్థానంలో, రఫీ గారు ప్రతిపక్ష స్థానంలో, ఎనలిస్ట్ గారు, అట్లానే మీతో సహా అందరికి సమాధానం చెప్పాల్సిన చైర్లో మేమున్నాం. మీరందరూ వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. చెప్పండి. సమాధానం చెప్పాల్సిన స్టేజ్ లో
మేమున్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడమే తక్కువ. No, 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 దానికి మీకే తోడు ఇస్తాం, మళ్ళీ మీకే ఇస్తాం. మీరు interruption. చెప్పండి, మీ పాయింట్ కంప్లీట్ దానికి అయిపోయింది. తోడు వేరే interruption. మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఇక్కడ అభివృద్ధి విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ భారతదేశంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అట్లానే వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికంటే విద్యా వసతుల్లో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది. తలసరి ఆదాయంలో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది. ఇది ఇచ్చింది ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న భారతదేశంలో ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తున్న 10 ఏళ్ల పాటు పరిపాలించి ఉన్న బీజేపీ పార్టీ నాయకురాలు పార్లమెంట్ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన ర్యాంకులు ఇవి. ఈ ర్యాంకుల విషయంలో అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారనా, లేదంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన గణాంకాలు తప్పనా? వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటది. అట్ ది సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష స్థానంలో ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఏం జరిగినాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, మళ్ళీ మేము నారావారి పరిపాలన మళ్ళీ కొనసాగిస్తామని కానీ జన్మభూమి కమిటీలు మళ్ళీ కొనసాగిస్తామని కానీ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అందులో వాళ్ళకి 10,000 జీతం ఇస్తాము, అట్లనే సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పడం దాని యొక్క మా పరిపాలన యొక్క మనం డెవలప్మెంట్ అనే టాపిక్ కి మాత్రమే కన్ఫైన్ అవుతాం. ఎందుకంటే ఈ రెగ్యులర్ డిబేట్ లో రెగ్యులర్ ఇవే మాట్లాడేస్తున్నాం మేము. సో ఇవాళ డెవలప్మెంట్ మాత్రం మీరు డెవలప్మెంట్కి ఏదైతే మీరు అంటున్నారో, మీరు తలసరి ఆదాయానికి సంబంధించిన డిస్కషన్ మీరు చేయొచ్చు, ఎస్జిడిపికి సంబంధించిన డిస్కషన్ మీరు చేయొచ్చు, వాటన్నీ చేయొచ్చు. కానీ బట్ మళ్ళీ ఈ పొలిటికల్లో డిస్కషన్లోకి వెళ్తే మళ్ళీ మనం డివేట్ అయిపోతుంది. మీరు అభివృద్ధి అన్న దాన్ని మీరు ఒక కొలమానము ఏంటి, ఆ కొలమానం ఏంటి, దాన్ని ఏ దాన్ని చూసి ప్రజలు మీకు ఓటేయాలంటారు? ఆ పాయింట్ మీరు క్లోజ్ చేసి మళ్ళీ నేను వేరే గెస్ట్ ఛాన్స్ ఇస్తాను. అభివృద్ధి అంటే మా భాషలో ఈ దేశంలో విద్యాభివృద్ధి జరగాలి, అట్లనే హెల్త్ ఆరోగ్య అభివృద్ధి జరగాలి, అట్లనే ప్రభుత్వ సర్వీసులు మారుమూల ప్రాంతాలకు కూడా అందాలి. ప్రతి ఒక్క పౌరుడు వ్యత్యాసం లేకుండా, పట్టణము పల్లెటూరు అని కాకుండా, ధనికుడు పేదవాడని లేకుండా, ఏదైతే పరిపాలిస్తున్న ప్రభుత్వం ఉందో ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సర్వీసులు ఏమేమైతే ప్రభుత్వ సర్వీసులు ఇస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెటూరులో ఉన్న వ్యక్తికి కూడా అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేయడం, అన్ని రకాల అవకాశాలు వాళ్ళ కల్పించడాన్ని మేము అభివృద్ధి అంటున్నాం. రఫీ గారు కంక్లూజన్. సార్ ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో చేర్చాలంటే పురిటి నొప్పులు వచ్చినటువంటి ఆ గిరిజన మహిళలకి డోలీలో తీసుకొస్తున్నారు కొన్ని కిలోమీటర్లు. రోజు చూస్తూ ఉన్నాం కదా, చనిపోయిన శవాల్ని అంబులెన్స్ లో కాకుండా మోటార్ బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు చూసాం మనం. దయచేసి రఫీ గారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఏదైనా జరిగింది ఒక ఇన్సిడెంట్ మీరు చెప్పగలరా? ఇక టెక్నికల్ ఏంటంటే ఇప్పుడు మీకు కాదు అంటే నేను చెప్తాను, రఫీ గారిది అక్కడ నేను యాక్సెప్ట్ చేయను, మీరు యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీకాకుళంలో చాలా కామన్ గా జరుగుతాయి. ఈ ప్రభుత్వంలోనే కాదు, అన్ని ప్రభుత్వాల్లోనే జరుగుతాయండి. ఇప్పుడు ఇక్కడ ఆరోపణ చేసేటప్పుడు కనీసం ఎగ్జాంపుల్ కైనా 1-2 ఉదాహరణలు శ్రీకాకుళంలో పాడేరు ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో జరిగిన ప్రాంతం చెప్పగలని సరికాదు కదా, ఏ విలేజ్ లో జరిగింది విలేజ్ కిలోమీటర్ అక్కడ ఏ చెట్టు ఉంది, అక్కడే అలా చెప్పడం కష్టం. కానీ ఆరోపణ చేసేటప్పుడు సరైన ఆధారం లేకుండా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు కదా. రైట్ ఒక నిమిషం రఫీ గారు మనం కన్క్లూజన్కి వెళ్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో 0 అనేది అందరికీ తెలుసు. ఇతను వచ్చిన తర్వాత జాకీ కంపెనీ పారిపోయింది, లూలు కంపెనీ పారిపోయింది,
ఆదాని డేటా సెంటర్కి మారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకి వెళ్ళిపోయింది. అలాగే కియా ఫ్యాక్టరీకి అనుబంధ పరిశ్రమలు కూడా మెడ్రాస్ వెళ్ళిపోయింది. వీళ్ళు ప్రతి దాంట్లో వాటాలు అడగటం, దౌర్జన్యాలు చేయటం, వీళ్ళ పాలసీలు సరిగా లేకపోతుంది. ఏ కంపెనీలు రావట్లా. మరి వాళ్ళు ఇప్పుడు సెంచరీ ప్లై వచ్చింది మన దగ్గరికి. ఏసీ దేశంలో 100 ఏసీలు తయారైతే 40 ఏసీలు ఏపీలో తయారవుతాయి. అవన్నీ మేము తీసుకొచ్చాము అంటారండి. అవన్నీ చెప్పారు. అవన్నీ కౌంట్ చేయమా మీరు? ఈ 5 సంవత్సరాలు 33,000 కోట్లు వస్తాయి, ఈ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు వచ్చాయి అనేది వాళ్ళ నెంబరు. అది వాళ్ళు చెప్తారు, ప్రజలకు తెలియాలి కదా. టీవీలో చెప్తే కాదు కదా, ఉద్యోగాలు దొరకాలి కదా. పిల్లలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఇవాళ? అవన్నీ కనీసం వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేని పరిస్థితిలో గాలికి నిరుద్యోగ వృత్తి మీది. వదిలేస్తారు. నిరుద్యోగ వృత్తి టీడీపీ కదా, వైసీపీ లేదు. వాళ్ళు ఉద్యోగాలు ఎవరు, నిరుద్యోగ వృత్తి ఎవరు, ఏమి ఇవ్వకూడదు. వాళ్ళు గంజాయి లాస్ట్ పాయింట్ చెప్పండి, టైం ఎక్స్ట్రా. లాస్ట్ పాయింట్ చెప్పండి. అంటే మీరు అభివృద్ధి బేస్డ్ గా జరిగేలాగైతే ఆరోపణలు చేస్తూ ఉంటే టీడీపీ ఎంత మాత్రం దీంట్లో అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది అభివృద్ధి బేస్డ్ గా జరిగితే? అభివృద్ధి అనేది గంజాయిలో బాగా అభివృద్ధి చెందింది సార్. ఎర్రచందనం దొంగలించడంలో, శేషాచలం అడవులు నరికేయటంలో బాగా అభివృద్ధి జరిగింది. ఇసుకను ఇతర రాష్ట్రాలకు అమ్మడంలో బాగా అభివృద్ధి జరిగింది. మైనింగ్ దోపిడీ బాగా అభివృద్ధి జరిగింది. సొంత ఎంటర్టైన్ చేస్తే మమ్మల్ని ఆపుతున్నారు. ఆయన ఏదేదో సబ్జెక్ట్ కన్ఫైన్ కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి మీద ఆయన ఆరోపణలు చేస్తే మీకు లాస్ట్ మీకే అవకాశం ఇస్తాను నేను. దాని గురించి మాట్లాడేటప్పుడు స్పెసిఫికేషన్ అడిగాను కదా, చెప్తున్నాను. స్పెసిఫికేషన్ చెప్పాలి కదా, ఎగ్జాంపుల్ ఇట్లా ఆయన కుటుంబ సభ్యులు లిక్కర్ తయారు చేసుకుంటారు, గవర్నమెంట్ షాపులు అమ్ముతారు. జరుగుతుంది. ఏదైతే అంటే అభివృద్ధి సూచీలు అన్నవి ఏ ప్రభుత్వానికి అప్రూవల్ ఇచ్చుకునేది కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో. అంటే మీకు అప్పుడు కాగ్ రిపోర్ట్లు కానీ మిగిలిన రిపోర్ట్స్ అన్ని ఇచ్చేటప్పుడు ఆ నెంబర్స్ డెఫినెట్లీ గతంతో పోలిస్తే బాగున్నాయి అన్నది వాళ్ళ వైసీపీ చెప్తుంది. ఎస్జీడీపీ కానివ్వండి, లేకపోతే ఈ తలసరి ఆదాయానికి సంబంధించిన ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ పార్టీ అంటే మీ ప్రభుత్వం కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నప్పుడు అది అభివృద్ధి కాదా అన్నది ఇవాళ వైసీపీ చేస్తున్న ఒక ప్రశ్న. ఏం చెప్తారు? కేంద్రంలో ఖచ్చితంగా నీతి ఆయోగ్ మానిటర్ చేస్తుంది ఏ ప్రోగ్రెస్ ఏ రాష్ట్రాలకి ఇస్తున్న కొద్దీ. ఏదైనా రాష్ట్రానికైనా కేంద్రానికైనా ట్యాక్సెసే కదా. కానీ రాష్ట్రానికి వచ్చిన ట్యాక్సెస్ లో ఏ రాష్ట్రానికి ఎక్కడా జాప్యం చేయకుండా ఎంత త్వరితగతిని రిలీజ్ చేస్తుంది ఒకటి. ఇంకొకటి అండి, అభివృద్ధి పుట్టిన బిడ్డ అప్పటి నుంచి పుట్టిన తర్వాత ఎదిగి విద్యను అభ్యసించి వైద్యం కూడా సదుపాయాలతో అటు స్కూలింగ్, ఎయిమ్స్, ఇన్స్టిట్యూట్స్, తర్వాత రోడ్డు రవాణా సదుపాయాలు, తర్వాత ఈ రోజు రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్, ఏ ఒక్కదానికి కన్ఫైన్ అయితే అది అభివృద్ధి కాదండి. అందువల్ల ఇదేంటంటే ఎదుగుతున్న కొద్దీ పూర్తి స్థాయిలో తర్వాత ఉద్యోగం, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటే ఎందుకు ఏ స్టేజ్ లో ఏ స్కీమ్స్ అన్ని పేర్లు మేము చెప్తున్నాము అంటే ఇది సమగ్రాభివృద్ధి. అన్ని విధాలుగా ఒక మనిషి ఎదిగి తన ఉద్యోగం తను చేసుకుని అటు ఆరోగ్యము ఇటు ఐశ్వర్యంతో ఒక తృప్తిగా బ్రతకడానికి కావలసినవన్నీ కూడా ఎప్పుడైతే మెల్లిగా ఆ దేశం ఆ మనిషికి సముపార్జించే అవకాశాలు కల్పిస్తుందో, నాట్ గివింగ్ ఏదో చేతిలో పెట్టేయడం కాదు, ఆ అవకాశానికి. ఎందుకు అవకాశం అంటున్నాం? సరైన విద్య ఇస్తే తెలివితేటలు వస్తాయి, క్వాలిఫికేషన్స్ వస్తాయి. ఆరోగ్య ఫెసిలిటీస్ ఇస్తే ఆరోగ్యవంతుడై తను సంపాదించుకుంటాడు. మళ్ళీ సంపాదించని రావడానికి అంటే లోన్స్ ఈజీగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అన్ని అండి, ఒక్కదానికి కన్ఫైన్ అవ్వడానికి లేదు. సో అన్ని విధాలుగా మళ్ళీ బయటకు వెళ్ళాడు అంటే రవాణాలు ఉండాలి. ఈ రోజు రైల్వేస్ కూడా అడ్వాన్స్మెంట్ వచ్చింది మన దేశంలో. ఏ విధంగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అది కాకుండా పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ లో వరల్డ్ లో నెంబర్ 1 ఉంది మన దేశం. సో ఇలా అండి అన్ని లాస్ట్ పాయింట్. వీటన్నిటితో పాటు అడిషనల్ గా చేసేది ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండి. మన సరిహద్దులని పైన కూడా డిఫెన్స్ లో కూడా 1,00,000 కోట్ల పైన ప్రత్యేకంగా ఇన్వెస్ట్ చేస్తూ మన దేశం యొక్క భద్రత విషయంలో కూడా దేశం బాగా కాపాడుతుంది. మరొకటి ఫైనల్ ఎంఎస్ఎంఈ అండి. ఫైనల్ ఎంఎస్ఎంఈ ప్రతి సంవత్సరము 40% పెంచుతూ ప్రతి సంవత్సరము బడ్జెట్ పెంచుతున్నాం ఎంఎస్ఎంఈకి. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే మీరు అభివృద్ధి అని మీరు చెప్తున్న దాన్ని అవి మౌలిక సదుపాయాల కల్పన కింద చూడాలి తప్ప మీరు చెప్తున్న అభివృద్ధి ద్వారా
అటు అంటే ఒకటి ఈ ఉద్యోగ కల్పన జరగాలి, లేకపోతే ఉపాధి కల్పన జరగాలి, ఆ వైపుగా జరగట్లేదేమో అన్నది కదా ఇప్పుడు ఒక పాయింట్. దాన్ని షార్ప్గా కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు షార్ట్ గా చెప్తున్నాను. ఇప్పుడు మేడం గారు, సుభాషిణి గారు బీజేపీ తరఫున చెప్తున్న గణాంకాలన్నీ అవి వాస్తవాలు అయితే అందులో ఆ పాత్రలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గణాంకాలు చెప్పిన గణాంకాలన్నీ ఒకటి రైట్ అయినా చెప్పాలి, లేదు ఆయన తప్పుడు లెక్కలైనా చెప్తున్నాడని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పాలి. ఇంకొక విషయము, వాళ్ళు ఇచ్చిన ర్యాంక్స్ నిర్మలా సీతారామన్ గారు కానీ, నీతి ఆయోగ్ కానీ, పార్లమెంట్ సాక్షిగా భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంక్స్ వచ్చేసి అవి వాళ్ళు ఇచ్చిన ర్యాంక్స్ నిజమైన అని చెప్పాలి, వాస్తవమైనా చెప్పాలి, లేదా తప్పైనా చెప్పాలి, రాంగ్ అనైనా చెప్పాలి. ఇవి చెప్పకుండా ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ద్వారా వాళ్ళు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తున్నారు. టీడీపీ దగ్గర నుంచి వచ్చే సమస్య సరే ఇప్పుడు అది ఎన్డీఏలోకి వచ్చింది కాబట్టి ఆ మార్పులు చేర్పులు ఏమన్నా మనము చూడాల్సిన అవసరం. కోటేశ్వరరావు గారు, లాస్ట్ పాయింట్ ఇక్కడ చూస్తే ఏంటంటే కంపల్సరీ విద్యా వైద్యం అన్న దాని విషయంలో మేము ఛాంపియన్స్ అని చెప్పుకునే ప్రయత్నం ఇవాళ వైసీపీ చేస్తుంది. అందులో ముఖ్యంగా నాడు నేడు కానివ్వండి, ఈ విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గరకే డాక్టర్లు పంపించడం, ఇవన్నింటినీ మేము సేవలు అంటే వాటిని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, దాని నుంచి ప్రజలకు మంచి సర్వీసెస్ ఇస్తున్నాము. అది కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి విలేజ్ సెక్రటరీ దగ్గర నుంచి చూస్తే, ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని నిజంగానే మనం అభివృద్ధికి ఒక పాయింట్ ఉంది సార్ చెప్పండి. ఒక పాయింట్ ఉంది, అది చెప్పనివ్వండి. చెప్పండి. ఇవన్నీ నిన్న సీఎం గారు నిన్న ఇంటర్వ్యూలో TV9 ఇంటర్వ్యూలో చెప్తూ ఆయన ఫైనల్ గా మీరు ఇచ్చే కంక్లూజన్ ఏందని చెప్పేసి రజనీకాంత్ గారు అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మీరు మీ భార్యతోటి, మీ పిల్లలతోటి, మీ అమ్మా నాన్నలతోటి, మీ అవ్వాతాతలతోటి సమగ్రంగా మాట్లాడుకొని సంక్షేమ పథకాలకు అది సంక్షేమ పథకాలు అంటే ఒక సంక్షేమం గురించి డిస్కషన్ చేయలేదు. అవును సార్, మాట్లాడుకొని మీరు సకుటుంబంగా ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకి ఏమని చెప్పేసి అంత బ్రాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్ కోటేశ్వర లాస్ట్ పాయింట్. ఇప్పుడు విద్యా వైద్యము ఇట్లాంటి సేవలు లేదా ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మానవాభివృద్ధి సూచికల్లో అది ఇండికేట్ కావాలి. ఇప్పటి వరకు వెల్లడించినటువంటి మానవాభివృద్ధి సూచికల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ కాదు. ఒకటి. రెండోది, జీడిపి గురించి చెప్తున్నారు, కేంద్ర మంత్రి సీతారామన్ గారు చెప్పారని. సీతారామన్ గారు ఎప్పుడు చెప్పలేదు నెంబర్ 1 అని. ఎందుకు అంటే 2023 జూలైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది పెద్ద రాష్ట్రాల్లో, తెలంగాణ. అదేవిధంగా తర్వాత కర్ణాటక, మొత్తం దక్షిణాది 5 రాష్ట్రాల్లో 5వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ 14 నుంచి 19 వరకు ఏ స్థానంలో ఉందండి? 14 నుంచి 19 వరకు కూడా అదే స్థానం. ఏ స్థానంలో ఉంది? అదే స్థానం, 5వ స్థానంలోనే ఉంది. 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు 19వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాగితే 19వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. అదే స్థానంలో ఉందని మీరు చెప్తున్నారు. నేను సాధికారికంగా లెక్కలు చూసి చెప్తున్నాను, మీకు కావాలంటే నేను పంపిస్తాను. పంపించండి సార్. అందువల్ల అభివృద్ధి అనేది మానవాభివృద్ధి సూచికల్లో కావాలి. ఆ అభివృద్ధి సూచికల్లో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ అభివృద్ధి సూచికల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో లేదు. కేరళ ప్రథమ స్థానంలో ఉంది, మిగతా రాష్ట్రాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాంట్లో సెకండ్ ప్లేస్ నుంచి ఏపీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినట్టుందండి. మేబీ అది వేరండి. ఒక దానిలో ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా అవన్నీ మారుతా ఉంటాయి. నేను అనేది టోటల్ గా మొత్తం సమగ్ర అభివృద్ధి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి దాంట్లో కానీ లేదా ఇతరత్ర పారామీటర్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రథమ స్థానంలో లేదు అని చెప్తున్నా. కేరళ ప్రథమ స్థానంలో ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అభివృద్ధి అన్నది ఖచ్చితంగా కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్నది అయితే మనకు తెలుస్తుంది. ఆ ప్రాతిపదికగా ఎన్నికలు జరిగితే రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది మనము వచ్చే నెల చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.